ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 102లో ఓం విహార్ కాలనీ లేఅవుట్లో సుమారు 730 గజాల పార్కు స్థలం కేటాయించడం జరిగినది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 1109/2002 ఏర్పాటు చేసుకుని కాలనీ సంక్షేమ అభివృద్ధి మౌలిక వస్తువుల గురించి కమిటీ ద్వారా ఎన్నో సాధించుకున్నామని అధ్యక్షుడు గూగులోతు ప్రతాప్ సింగ్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్కు స్థలాన్ని సంరక్షిస్తూ దాని అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నేడు కొంతమంది రాజకీయ స్వలాభానికై ఏకపక్ష నిర్ణయంతో కాలనీ పార్కు స్థలాన్ని వారి కబంధ హస్తాల్లోకి తీసుకుని కమిటీని విచారించకుండా చేసే పనులను ప్రశ్నించిన తనపై దాడికి చేయటమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. కాంక్షించే క్రమంలోనే మేము ఉన్నాం ఇక్కడ, కానీ ఏ యొక్క స్వార్థం కోసం మేము ఇక్కడ పనిచేయడం లేదు. మొదటి నుంచి కూడా కాలనీకి కావాల్సిన ఎమ్యూనిటీస్ కోసమే మేము కొట్లాడినాము. లోకల్ అడ్మినిస్ట్రేషన్ తో మేము మమేకమై వారి యొక్క తలలో నాలుకగా ఎంతో గౌరవంతో మేము వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు కూడా మాకు ఎంతో గౌరవం ఇచ్చి మా యొక్క మాటను కాదనకుండా మాకు కావలసినటువంటి అన్ని అవసరాలు తీర్చినటువంటి యొక్క గత పాలక మండళ్ళని ఈ యొక్క పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంక ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో మా యొక్క ఒకటే ఒక ఎజెండా, మా కాలనీ యొక్క సభ్యుల ఒక హక్కుల పరిరక్షణ, వారి యొక్క ఇక్కడ శాంతియుతంగా జీవించాలి. ఎటువంటి అవుట్ సైడ్ ఫోర్స్ని ఎదుర్కొని వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు అనేది ఒక ఇంటెన్షన్ తప్పితే మేము ఎవరికి వ్యతిరేకము కాదు, ఎవరికి ఏమి హానిపరిచే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళము కాదు. కాబట్టి పత్రికా వాళ్ళు మా గురించి మంచిగా ఈ యొక్క ప్రకటనను తీసుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. నేను ప్రతాప్ సింగ్, ఓం విహార్ కాలనీ, 2019లో ఆగస్టు నెల 18 తారీఖు నాడు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదే క్రమంలో 2 నెలల తర్వాత 4వ తారీఖు 11వ నెల 2019 నాడు కొంతమంది సభ్యులు అసోసియేషన్ నుంచి రిజైగ్నేషన్ చేసి వారి యొక్క వ్యక్తిగత కారణం చూపెడుతూ రిజైన్ చేయడం జరిగింది. అట్టి వారి ప్లేస్లో కొత్త వాళ్ళను సభ్యులను నియమించి అసోసియేషన్ యొక్క బాడీని రిస్టోర్ చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత మా యొక్క బ్యాంక్ అకౌంట్ను కూడా మేము పునరుద్ధరించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలోనే ఓం విహార్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేటి వరకు నడుస్తూ ఉన్నది. మధ్యలో కొంతమంది ఎవరైతే రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోయిన గ్రూప్ ఉన్నారో వాళ్ళు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకొని అది స్తబ్దంగా ఉంచుకొని గత సంవత్సరంలో కూడా ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలోనే వినాయక చవితి నవరాత్రులు ప్రోగ్రాం అయినట్టు పేపర్లో అంతా రావడం జరిగింది. ఈ సంవత్సరము అదే గ్రూపు 15 ఆగస్టు నుంచి మాపై దాడికి పాల్పడినా మేము ఎటువంటి కవ్వింపు చర్యలు చేసినా కూడా మేము ఎటువంటి దానికి స్పందించకుండా మేము నిశ్శబ్దంగానే మా ఇంట్లో మేము ఉన్నాం. తర్వాత ఇక్కడ వినాయక చవితి అయిపోయింది, అక్కడ దిమ్మె కూడా కట్టడం జరిగింది, కొంత కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అటు కన్స్ట్రక్షన్లో భాగంగా జరిగినటువంటి విషయంలో కొన్ని వైలేషన్ చేశారు వాళ్ళు. ఆ విషయాన్ని నేను కమిషనర్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తేవడం జరిగింది. ఆ క్రమంలో కమిషనర్ గారు స్పందించకపోగా నేను గౌరవ హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ ద్వారా స్టే మంజూరు చేయడం జరిగింది. ఆ స్టే వచ్చిన తర్వాత కూడా మీ యొక్క కన్స్ట్రక్షన్ ఆపకుండా వాళ్ళు ఏమేమి చేయాలో అదంతా కన్స్ట్రక్షన్ చేసుకుని మేము ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకునే దిమ్మని కూడా ప్రీకాస్ట్ పలకలతో మూసేసుకొని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇటువంటి విషయాన్ని మేము వెల్ఫేర్ ఆఫ్ సొసైటీగా మేము మొదటి నుంచి 1993 నుంచి ఇక్కడ ఉంటూ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అన్ని ఎమ్యూనిటీస్ కల్పించడంలో ప్రధాన భూమిక వహిస్తూ మేము కాలనీ యొక్క వెల్ఫేర్ను కాంక్షించినటువంటి యొక్క వ్యక్తిగా మొదటి సిటిజన్గా ఈ కాలనీలో ఉన్న నన్ను గతంలో సెప్టెంబర్ 24 నాడు పత్రికల్లో పార్కు కబ్జాదారుడు అని చెప్పేసి, అమర్యాదస్తుడని చెప్పి విపరీతమైనటువంటి పదాలతో నన్ను డిఫేమ్ చేస్తూ, నన్ను ప్రిజుడైజ్ చేస్తూ ఈ యొక్క నూతన కమిటీ అనే పేరుతో 122/2020 ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా నా యొక్క డిగ్నిటీకి భంగం కలిగించినారు. కాబట్టి ఇటువంటి వార్త చాలా తప్పు, ప్లస్ 100% ఈ యొక్క వార్తలో నిజం లేదు. ఇటువంటి వార్తను ఖండిస్తున్నాను. కావున పత్రికా విలేకరులు దయ ఉంచి మాకు సొసైటీలో రక్షణ కల్పించాలని, ఇటువంటి వార్తలు మరలా పునరావృతం కాకూడదని, నన్ను ఇటువంటి యొక్క ఎలిగేషన్ సృష్టించినటువంటి వాళ్ళకి బుద్ధి చెబుతూ నా యొక్క
పత్రికా ప్రకటన ద్వారా ఈ యొక్క వార్తను ఖండిస్తూ ఇటువంటి వార్తని మరలా ప్రచురించాలని మనవి.